చాలామందికి ఇవి కీళ్ళవాతం అంటూ ఉంటారు. దీంట్లో 2 రకాలు సింపుల్ అండర్‌స్టాండింగ్ కోసం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ జాయింట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏదైతే కార్టిలేజ్ అది ఉందో అది లాస్ అవుతూ మనకి వాపు అన్నది ఉంటుందో, తీవ్రమైన నొప్పి అది ఉంటుందో దాన్నే మనము కీళ్ళవాతం అంటారు. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్. ఆస్టియోఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాదు. ఇట్స్ ఎ వేర్ అండ్ టేర్ డిజార్డర్ వేర్ లాస్ ఆఫ్ కార్టిలేజ్ అంటే మనకి తగ్గిపోయి అరుగుదల వల్ల మనకి నొప్పి రావటం దాన్ని మనము ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. కీళ్ళవాతంలో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే సెల్ఫ్ అటాకింగ్ మోడ్ ఆఫ్ ది బాడీని ఆటోఇమ్యూనిటీ అంటాం. ఇది రక్తంలో కొన్ని మార్పులు రావటం వల్ల, వాపు శాతం అది పెరగటం వల్ల మనకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్గా, సిఆర్పి పెరగటం వల్ల, తర్వాత యాంటీసైక్లిక్ మీకు ప్రోటీన్స్ అయ్యి పెరగటం వల్ల, యాంటీసీసీపీ టెస్ట్ పాజిటివ్ అది ఉండటం వల్ల మీకు కొన్ని కీళ్ళవాతంలో మనకి యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనము గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ కీళ్ళవాతం అన్నది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. సో వాపు ఎక్కడైతే ఫస్ట్ ఇది చిన్న జాయింట్లు పట్టుకుంటుంది, క్రమేణా అది పెద్ద జాయింట్కి వెళ్తుంది. ఒక జాయింట్ దగ్గర క్రమేణా ఇది వాపు, వేడి అది ఉండి కదలికి కష్టంగా అది ఉన్నప్పుడు, నొప్పి, అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అది ఉన్నప్పుడు దీన్ని మనము కీళ్ళవాతం అంటాం. కానీ ఆస్టియోఆర్థరైటిస్లో వేరియంట్ లేయర్ వల్ల మీకు ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉండదు, అంటే వాపు శాతం ఉండదు. 2 మనకి అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కూడా మనకి కీళ్ళవాతంలో ఉండదు. అది కీళ్ళవాతంలో అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఆర్థరైటిస్లో అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అన్నది మనకు ఉండదు. సో చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎక్కువ వాకింగ్ అది చేసిన, విపరీతంగా జాయింట్ అది యూజ్ చేసిన, ఎక్కువ సెడెంటరీ లైఫ్ ప్రెషర్ అది కొన్ని పెద్ద జాయింట్స్ మీద పడినప్పుడు మనకి ఈ ఆస్టియోఆర్థరైటిక్ లక్షణాలు ఆ ఒక్క భాగంలో కనబడుతూ ఉంటాయి. సో లిమిటెడ్ మూమెంటు, ఫ్రిక్షను, నొప్పి ఉండటం ఉంటే అది మనము ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. స్టిఫ్నెస్, వేడి, నొప్పి, వాపు ఉంటే అది ఇన్ఫ్లమేటరీ కండిషను కీళ్ళవాతం అని అంటాం. సో ఇంగ్లీష్ మెడిసిన్స్లో మీకు కీళ్ళవాతానికి శాశ్వత పరిష్కారం అన్నది లేదు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ద్వారా, స్టెరాయిడ్స్ ద్వారా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఉండదు. కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఏ ఒక్క ఇబ్బంది లేకుండా కేసు బట్టి మీకు కీళ్ళవాతానికి శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. అలాగే ఆస్టియోఆర్థరైటిస్లో మీకు జాయింట్ మొబిలిటీ తక్కువైపోయినప్పుడు, జాయింట్కి మధ్యన స్పేస్ తక్కువయ్యి ఫ్రిక్షన్ ఏర్పడి కిర్కిర్మన్ శబ్దం అది వస్తున్నా, నొప్పికి గురవుతున్నా, డిస్కంఫర్ట్ ఎక్కువ అవుతున్నా పెయిన్ కిల్లర్స్ పరిష్కారం కాదు. లేకపోతే పెద్ద జాయింట్స్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ శాశ్వత పరిష్కారం కాదు. పర్మనెంట్ క్యూర్కి డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఆపరేషన్ లేకుండా, నొప్పి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకుండా మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ అవనండి, కీళ్ళవాతం అవనివ్వండి, మీకు లక్షణాలు బట్టి నిర్ధారించుకున్న తర్వాత మీకు శాశ్వత పరిష్కారం అది మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో లభిస్తుంది. మందులు ఎంత ముఖ్యమో జీవన విధానం కూడా అంతే ముఖ్యము. ఈ జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీ లైఫ్ మీరు పొందవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.